వెంకట్ గారు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వెంకట్ గారు. హలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను వెంకట్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతము కేంద్రంలో అధికారంకి వచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమంటున్నారు. ముందు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఇక్కడైతే ఇలా చేస్తే అమెరికాలో ప్రభుత్వాన్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. మరి మన ఇండియాలో మనం ఏమైనా చేయగలమా? అందుకు మీ కార్యాచరణ ఏంటి? రీకాల్ చేసే అవకాశం ఉండేది అమెరికాలో, అయితే ఇక్కడ అట్లాంటిది లేదా అని అడుగుతున్నారు సార్. అన్న పేరు ఏం పేరు? వెంకటన్న. మీరు చెప్పింది చాలా వాలిడ్ పాయింట్ అన్న. మన కర్మ ఏందనంటే, ఈవెన్ దో వి బోస్ట్ అబౌట్ డెమోక్రసీ, వాట్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వి బోస్ట్, కానీ మన కర్మ ఏందనంటే ఎలక్షన్స్ అప్పుడేమో నాయకులు మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, దాని తర్వాత ప్రజలను మోసం చేస్తారు. అండ్ యెట్ వి లివ్ ఇన్ అ డెమోక్రసీ వేర్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్డ్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్. రాబోయే రోజుల్లో గట్టిగా మనందరం కలిసి ఏకం కావాలి. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉంటారో, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేసే పరిస్థితి ఏదైతే చేస్తూ ఉన్నారో నిలదీసే పరిస్థితి రావాలి. ఈ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులను అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళని ఎప్పుడైతే నిలదీసే పరిస్థితి వస్తుందో అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థ బహుశా అమెరికా ప్రాబబ్లీ మనకన్నా మోర్ మెచ్యూర్ డెమోక్రసీ కాబట్టి అని అనుకోవాలి మనం. రైట్. మన కర్మ ఏంటంటే మనం అయితే జగన్ గారు సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. అవసరమైతే కాదు, దశల వారీగా ఉద్యమంలో భాగంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తానని కూడా ప్రకటన చేశారు. అది సంచలనమైనటువంటి విషయమే. అది కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చే అంశం.